రాజుని తీసుకుపోయారు. మరి అటువంటి ఆ యొక్క గుడిసె లోపల ఏనాడు వేసిరో గాని పంచాయతీలో ఉన్న పార్వతమ్మ దగ్గర ఉన్న పిల్లగాని ఏమి చేసిర్రు ఎటువంటి కోటిల కయ్యం ముట్టు కయ్యంలో కళ్యాణి ముట్టు అని చెప్పి పోడా ఇది ఏ ఊరు ఉన్నది ఏ రాజ్యం ఉన్నది నువ్వు పుట్టిందేమో అటువంటి నరలోకలో మేమేమోన్నాం నీకు ఊరు లేదు పల్లె లేదు నీకు అప్ప లేదు అయ్య లేదు మాటలు అనేవరకల్లా రారాని కోపం వచ్చిందిరా నాయన శంకరన్న బయటకు వచ్చిరాట నాయన సంగమయ్యా నా ఊరు ఎక్కడుంది నా పల్లి ఎక్కడుంది అటువంటి నన్ను కన్నా వయ్య ఇవ్వలు అని అటువంటి ఏనాడు అడగంగా లోకాల శంకరుడు ఏమంట ఉన్నాడు ఎన్ని రోజులకైనా పెరిగి పెద్దగైనాక కూడా ఒకవేళ ఇట్లా మరి అటువంటి నా అబ్బాయి ఎక్కడంటే నేనేమని చెప్పాలనుకుంటుండు అయ్యో బాలుని తోలుకొని జంగమయ్యా బాలుని తోలుకొని జంగమయ్యా ఏమనంట ఉన్నాడట నారాయణ ఇక్కడ దగ్గర బాలుని తోలుకొని మరి అటువంటి అద్దాన పడవి లోపల వస్తున్నాడు జంగమయ్యా కొడుక బాలుడా అటువంటి అక్కడ మాల కనిపిస్తున్నది ఆ క్షీరమైన మాల బయటకుపోయి నువ్వు ఒక్కసారి అమ్మ అని పిలువని చెప్పంగా అయ్యో మాల బయటకు వచ్చినాడు గా బాలుడు మాల బయటకు వచ్చినాడు గా బాలుడు అమ్మ అని పేరు పెట్టి పిలువంగా యువనివిరా యువనివిరా అని అటువంటి మాలు లోపల ఉన్న మాణిక్యాల దేవి గదిలో వస్తా ఉన్నదా ఓ తల్లి నువ్వేనట మా అమ్మవు అవు అక్కడ జంగమయ్య కనిపిస్తున్నాడు నువ్వే మా తల్లి వాట నిన్నే అమ్మ అని పేరు పెట్టి పిలువన్నాడని చెప్పంగా ఎవరా ఎక్కడ వైరా జంగమోడు ఎక్కడ వైరా ఆనాడు నేను వద్దు వద్దు అనంగా నాకు ఆకలి కాకుండా ధూప కాకుండా నాకు పొలం వేసిపోయింది జంగముడు ఎక్కడ వాయరా నీ కోపానికి వచ్చింది మారు ఎక్కి కీకలు పెట్టే వరకల్లా లోకాల శంకరుడు ఏమంటూ ఉన్నాడు ఓ బిడ్డ మాణిక్యాల దేవి వాళ్ళు ఎవరనుకున్నవే ఏమనుకున్నవే ఆనాడు నీకు కొడుకుని ఫలమోడి కడితే నాకు వద్దని నువ్వు ఆకిట్లా వారెత్తే గంగల మీద పోయే పిల్లగాన్ని నేను దొరకబట్టుకొని నేను 7 ఏళ్ల పిల్లగాన్ని చేసిన ఇగో ఇక్కడ నీ కొడుకు ఉన్నాడు సారుపోయే అని చెప్పంగా ఇప్పటికైనా మరి అటువంటి నీ కొడుకు పేరు పెట్టలేదు నేను ఒక పేరు పెడుతున్నా యమతీరలోన పుట్టే నీ కొడుకు యమతీరలోన పుట్టే నీ కొడుకు చిరబంధరాజనమ్మ ఓ నాయన చపతుడు చిరబంధరాజునమ్మ నారాయణ ఓయమ్మ ఓ తల్లి మాణిక్యాల దేవి నీ కొడుకు యమచీరలో పుట్టిండు 7 ఏళ్ల కొడుకు చిరబంధరాజు మరి ఈడు బతకాలే బలగంలో కలవాలి బట్ట కట్టాలి ఎట్లా అటువంటి బతకాలని చెప్పి మరి మందుల కబోజు చేతికిస్తున్నాడే మాయమ్మ మందుల కబోజు చేతికిచ్చి మరి మనమాలో రాదింపుతున్నాడు ఇవాళ ఈ రోజు లోపల ఈ నాచిపల్లి గ్రామం లోపల ఎవరి పండగ జరుగుతున్నదంటే ఈ సామతుల వారినల్లా ఆత్మగల్ల తండ్రి నచ్చయ్య ఎక్కడ వాయమా నాన్న 7 గూడు కట్టుకుడు మా నాయన నచ్చయ్య ఏ రాజ్యం పోతివి నానా మల్లెన్నడతావు నానా నీ మాట దొరకబోదు నానా నీ ప్రేమ దొరకబోదు నానా నీ ఆత్మగల్ల గుణం నానా నీ ప్రేమ గల్ల గుణం నానా ఏ దేవుడి ఎడవాపె నానా ఏ నరుడి ఎడవాపెర నాయన
భార్య గంగమ్మని విడనాడి కొడుకు మల్లేశముకు దూరమై కోరలు మమనివకు దూరమై ఆత్మగల్ల బిడ్డ బిడ్డగల్ల స్వప్నవా బిడ్డ నేను పోతున్నా బిడ్డ నా ప్రాణం పోతున్నది బిడ్డ ఓ నానా నర్సయ్య చిన్ననాడు కాయ కట్టం చేసి మమ్మల్ని చదువుకున్నావు నానా ఒక కొడుకును ఒక బిడ్డను చదువుకున్నవే నానా ఒక పడేయల్లా పడేయల్లా ఏ దేవుడు ఎడవాపిండు నానా ఏ నరుడు ఎడవాపిండు నర్సయ్య నీ పండుగ జరుగుతున్నది రేపు తెల్లవారితే మన బలగం వచ్చిరు నానా అక్క జెండలు వచ్చిరు మా మాన వరదలు వచ్చిరు నీ బిడ్డలు నీ బలగం తనంత బలగం వచ్చిరు నానా ఎక్కడ గాడ కలిసిపోతుంది నానా 9 రోజుల పోతు అయింది నాయనా నీ బంతి పూచాయ నానా బంగారు రూపు నీది నానా చింత పువ్వుల చాయ నానా సింగార నీ మొఖం నానా నీ ప్రాణమైన నాడు నీ కొడుకు నీ బిడ్డ అదికి రాలేదు గంగమ్మ ఇక నేను పోతున్న బామా నేను ముండని వేసి రండని వేసి దేవి ఎన్నడు తెల్లవారాలు ఎన్నడు పొద్దు కల్లే బామా ముగ్గురున్న కాడ ముచ్చట పెట్టబోతే ముండకే ముచ్చడంటారు బామా బతుకమ్మ పండగ నాడు బతుకమ్మ ఆడనియ్యరు దేవి తిరగడు తలవాలు చేతులు పెట్టరే బామా ఎవరు యూతుకోనైనా తీరగడతావు బామా ఎవరు యూతుకోనైనా బొట్టు పెడతావే బామా చేతడి గాజులు తెరల్లో పోచి బండెడు కుంకుమ బండల పోచి నేను వెళ్ళిపోతున్నా నేనాదా ఏ భార్యకైనా భర్త ఉండాలే భర్తతోని భాగ్యం అన్నారు మోడుతోని మోజు అన్నారు నాదా చిన్ననాడు ఏ దేవుడు మన జంట కలిపిండో కాయ కట్టం చేసినాదా సంసార జీవితం లోపల ఒక్కనాడు లొల్లి లేదు నాదా ఒకనాడు దౌడం లేదు నా బిడ్డ వీనవ్వా బిడ్డ నేను పోతున్నా నా బిడ్డ రచితవ్వా చిన్న గౌరాల బిడ్డ లెక్క చూసుకున్నా నా బిడ్డ లక్ష్మి ఇక నేను పోతున్నా బిడ్డలారా బతుకమ్మ పండుగ వచ్చిందంటే నా బిడ్డోడి కాదు మీరోడి కాదు అని పండుగ నాడు మరవలేదు మరవలేదు బిడ్డలారా అయ్యో రమరమా గదెడు వస్తున్నారా మన ఇల్లు ఇక్కడుందా మన దాగి ఇక్కడుందా వాడెళ్ళి పోవంగా వరద చిన్నవాయ గలవెళ్ళి పోవంగా గర్వద చిన్నవాయ పోతున్న నా భార్య భార్య గంగమ్మ కొడగా మల్లెదమ్మ కొడలా మౌనికమ్మ అయ్యో నా బిడ్డ తప్పవ్వ పోతున్న నా బిడ్డ ఎడిచినా లేచినా నేనల్లి పోతున్నా అయ్యో నా బిడ్డ నా బాబు వక్కడాని నా తవ యుద్ధమాయ నా దారి యుద్ధమాయ ఇటు ఒక్క బిడ్డని కన్నా అపరాధిని ఏచిపోతున్నా బాధలు వచ్చినాడు బాబు ఉండాలి ఏ బిడ్డలకైనా ఏ కొడుకులకైనా నా తండ్రి మోచాడాన బలం పోతుంది అభయన నాడు ఆడపిల్లకు తనంతా పలకపోతుందేనా నాడు బాబు ఉండాలి నానా నేను రేపు అత్తగారింటికి వెళ్ళిపోతే నాతోటి వాళ్ళంతా బాబాని వెళితే ఎవరి మొక్క చూడు అన్నావు నానా ఎంత కష్టం వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నాకు నా బాబు ఉన్నాడు నాకు నా బాబు ఉన్నదని నన్ను సంబరపడవన్నవాడ ఓ నానా నచ్చయ్య రేపు పెళ్లి సంబంధం కుదిరినాక లగ్గం పెట్టినాక నానా నిండి పౌర లోపల కూకున్నారు ఏ బ్రాహ్మణయ్య వస్తాడో అయ్యా పిల్ల తల్లి వచ్చింది కానీ పిల్ల తండ్రి ఏడంటే 30 మందిలో విన్నానా ఎవరి
ఒక చూడు అన్నావు నానా కాళ్ళు ఎవరు కరగాలి కట్టదార ఎవరు వేయాలి ఓడి బియ్యం ఎవరు పోయాలే నానా అంగి కాలు ఎవరు మొక్కాలే అత్తగారింటికి నాడు నాకు బుద్ధిగానే ఎవరు చెప్పలేనా ఇన్నా ఏంటి అంటే తెరిన పిండువలు అయిపోయిందా బంగారు కొడులు పరపరమండెనా కాటోల వండ పెట్టినాడు నారా నీ జీవనం వెళ్ళిపోవంగా ఎవరికి ఎవరి ఎప్పిపోతుంది అయ్యో నీ కొడుకు దక్కన రాజమమ్మల్లో నారా అందరు లెక్క మన సంసారం బాగలేదు కనుక చిన్ననాడు కాయ కట్ట నేర్చుకోవాలి 10 రూపాయలు సంపాదించుకోవాలి నానా బుద్ధిగానే చెప్పినవే నీ కొడుకు ఎడుతున్నాడు నానా నీ కొడుకు ఏమని చెప్పినవు నానా వారం తిరిగే ముందుకు నానా దక్కన రాజంలా మళ్ళీ ఇంటికి వచ్చే వారికలమ్మా గంగమ్మ మన బాబు ఎటు వేయినట్టే నా పోడ చూసుకుంటా కొడక మల్లేశము నీ కట్టగాల చూడరాను కొడక నీ బాధలు చూడరాను నానా కడుపుతోని అన్న గారి కొడుకు మీ అమ్మ పైన నానా నా ప్రాణం పోతుంది కొడక నా జీవనం పోతుంది కొడక నువ్వు తల్లగా బతుకురా మల్లేశము ముట్టాలి వారికి మరి ముట్టాలు కలగాలి అదే చెప్పించే వాళ్ళకు ముట్టింది ముచ్చంగానే పట్టింది మంగళంగాను కొడుకులు బిడ్డలు కోరి కోరి మరి తల్లులు బిడ్డలు అచ్చోడ మనకు ఉండాలి అది వేల నర్చయ్య కళల నీడలు కనబడిపోయి మరి అటువంటి గానాడు రాజు ఏమి చేసిండు ఆ యొక్క అటువంటి దేవతంగమైన